సరే, సంఘం ఎవరిది నేను చెప్పాల్సిన అవసరం లే. ఆ సంఘం టీడీపీ సీనియర్ నాయకుడు ఆయన తుడిపాల నరేంద్ర గారిది. దానికి సంబంధించి చూస్తే అంతా చేస్తే ఇక్కడ దాని స్టిపులేషన్ వచ్చి 1 lakh లీటర్స్ ఉన్నట్టుంది. 3 కేటగిరీస్ పెట్టినట్టుంది. 800 కిలోమీటర్స్ లోపల ఇక్కడైతే 4 లక్షల లీటర్ల ప్రొక్యూర్మెంట్ అని, నేషనల్ అయితే 2 లక్షల లీటర్ల ప్రొక్యూర్మెంట్. కౌ మిల్క్ ఏపీ వితిన్ ఏపీ అయితే 1 lakh లీటర్స్ పర్ డే ప్రొక్యూర్మెంట్ కౌ మిల్క్. నాకు కాదు, మీ అందరికీ తెలుసు. మనం ఉండేది ఈయనే కూర్చున్నాం గుంటూరు. ఇక్కడ కౌ మిల్క్ లేదని. మరి వాళ్ళు ప్రొక్యూర్మెంట్ డైలీ 1 lakh లీటర్స్ ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలియదు. ఆవులే లేని చోట, పెద్దగా లేని చోట ఆవు పాలు ఎలా దొరుకుతున్నాయో కూడా తెలియట్లా. కొంతమంది అసలు సంగం డైరీకి సామర్థ్యం ఉందా, ఆవు పాలు ఉన్నాయా అని చెప్తారు. ఒక్కసారి గుర్తుంచుకోవాలి, 2012లో చిత్తూరు జిల్లాలో నేను తిరిగాను. ఆ రోజుల్లో గ్రామాలు తిరిగా, రైతుల దగ్గరికి వెళ్ళా. చాలా మంది నన్ను అడిగేవాళ్ళు, చాలా డైరీలు వచ్చినాయి పోయినాయి, అసలు మీ పరిస్థితి ఏంటి, మీరు డబ్బులు ఇవ్వకపోతే ఏంటంటే, బాబు మాది రైతుల డైరీ, మీలాంటి వాళ్ళే మాకు భాగస్వాములు, మమ్మల్ని నమ్మండి, నమ్మి పాలు పోయండి, మీ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటామంటే 2012లో మనం మొదలు పెడితే అనంతపూర్ నుంచి 75,000 నుంచి 80,000 లీటర్ల పాల సేకరణ చేస్తున్నాం. కడప జిల్లాలో మనం 40,000 నుంచి 45,000 లీటర్ల పాల సేకరణ చేస్తున్నాం. చిత్తూరు జిల్లాలో మనం 3,30,000 లీటర్ల దాకా పాల సేకరణ చేస్తున్నాం. దీనిలో మనం దాదాపు 5 లక్షల లీటర్ల ఆవు పాలని ప్రతిరోజు మనం సేకరిస్తూ ఉన్నాం. మనం గ్యాస్ క్రోమోటోగ్రఫీ అనే పరికరాన్ని ఇవాళ కొనలా, టీటీడీ కోసం కొనలా, 2023లో కొన్నాం మనం. ఎందుకంటే మార్కెట్లో కల్తీ నెయ్యి, కల్తీకి సంబంధించిన అంశాలు వస్తున్నాయి కాబట్టి సంగం డైరీ యొక్క నాణ్యత గ్రామ స్థాయి నుండి పరిశీలించేదానికి మనం ఎక్విప్మెంట్ కొన్నాం. కాబట్టి ఖరీదైన ఎక్విప్మెంట్ అయినా ముందు చూపుతో మనం కొనుగోలు చేశాం కాబట్టి ఎక్కువగా వచ్చే ప్రతి చోట కూడా మనం ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ప్రత్యేక విభాగాలుగా ఏర్పాటు చేసి వాటిని సేకరించి ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి ప్రత్యేకంగా మనం ఇక్కడ శుద్ధి చేస్తున్నాం. కాబట్టి ఇది రైతుల యొక్క నమ్మకంతో ఏర్పడిన డైరీ, భాగస్వామ్యంతో ఏర్పడిన డైరీ తప్పితే ధూళిపాళ నరేంద్ర కుమార్ గవర్నమెంట్లో ఉన్నాడు, సంగం డైరీ టెండర్ ఇచ్చారని ఎవరన్నా మాట్లాడితే, డైరీ మీద కానీ ఎవరైనా గనక విష ప్రచారాలు చేయాలనుకుంటే ఖచ్చితంగా మేము లీగల్ పరంగా, చట్టబద్ధ పరంగా చర్యలు తీసుకోవడానికి సంగం డైరీ పాలకవర్గం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.